4 నెలల క్రితం మన వాటిలోకి మీకు ఏం కావాలి అని మేము తప్పకుండా నెరవేరుస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే మనకి కౌన్సిలర్ లోటు. ఇక్కడ సమర్థమైనటువంటి అమ్మగారు చెప్పినట్టుగా సమర్థమైనటువంటి కౌన్సిలర్ లేడు. ప్రజల తాలూకా కష్ట నష్టాలు తెలుసుకొని వీధి సంక్షేమం గురించి ఆలోచించేటటువంటి ఒక సమర్థమైనటువంటి కౌన్సిలర్ గారు లేకపోవడం మనకు దురదృష్టకరం. ఎందుకంటే మనం ఎలక్షన్ వచ్చే సమయానికి ఎవరికి తోచిన విధంగా ఏదో వ్యక్తిగతమైన ప్రలోభాలకు మనం ఆశపడిపోయి ఓట్లు వేసేస్తే ఇలాగే మనం పరిస్థితి కూడా కొద్దిగా వెనకబడి పోయే పరిస్థితి ఉంటుంది. కానీ మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది, మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మరి అన్ని కూడా మనం ముందులో మనం కూడా ఏర్పాటు చేసుకుంటాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన నర్సీపట్నం మరి పార్టీ కార్యకర్తలకు అలాగే నాయకులకు వివిధ సంఘాల నుంచి చూడండి మహిళామణులకి అలాగే మన 3వ వార్డు నాయకులకు కౌన్సిలర్లకు అందరికీ కూడా చేసిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే మీరు అందరూ కూడా దయచేసి ఇక్కడ మన స్పీకర్ గారు అయ్యన్న పాత్ర గారికి కూటమి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరి అలాగే ఇక్కడ 3వ వార్డులో రావడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చినటువంటి 28వ వార్డు ఇన్ఛార్జెస్ అందరికీ కూడా నా నమస్కారాలు. అదే విధంగా మరి వార్డు ఇన్ఛార్జెస్ అందరూ ఉన్నారు. అప్పలరాజు గారు కానీ, రమణ గారు, రవికుమార్ గారు, గోపి, రమణ, అప్పారావు గారు, రమణ గారు, అప్పారావు గారు, పెరయ్య గారు, అప్పారావు గారు, లక్ష్మి గారు, సతీష్ గారు, వేణుగోపాల్ గారు, తమ్మునేడు గారు, అప్పారావు గారు, నూకరాజు గారు, అదేవిధంగా ఋషి గారు, వీళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాం. మరి ఈరోజు 3వ వార్డులో మనం ఎప్పుడు కూడా చూస్తున్నాం, ఈ 2 సంవత్సరాలు పెట్టించే మనం అభివృద్ధి చూస్తున్నాం తప్ప ఇంతవరకు కూడా ఈ వార్డులో ఎవరు కూడా రోడ్లు వేసిన పాపం పోలేదు. మరి అలాంటిది మేము ఎలక్షన్లో తిరిగి రోడ్లు లేవని చెప్పి మన అయ్యన్న పాత్రి గారికి చెప్పడం కూడా జరిగింది. చెప్పిన వెంటనే మొన్నను ఈ 2 సంవత్సరాల్లో కూడా ఈ 2 వార్డులు కలిపి 80 లక్షలు, సుమారు 80 లక్షల వరకు మనం పెట్టడం జరిగింది. ఈ వార్డులో 30-40 మధ్యలో లక్షలు పెట్టడం జరిగింది ఈ వార్డులో. మరి అటువంటిది ఇంకా కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ ఒక విషయం చెప్పాలి. అయ్యన్న పాత్రి గారు ఏమన్నారంటే ఇలాగ ఓపెనింగ్ వచ్చేటప్పుడు ఏ సమస్య ఉన్నా సరే మనం రాసుకొని రావాలని చెప్పడం జరిగింది. మరి వీరందరికీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ ఒక విషయం చెప్పాలి. ఇంకా ఏమన్నా రోడ్లు కానీ, కాలువలు కానీ ఇటువంటి ఏమన్నా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి ఉంటే తప్పనిసరిగా మీరు రాసి ఇస్తే నేను అయ్యన్న పాత్రి గారి దృష్టి తీసుకెళ్లి అవి కూడా నేను చేస్తానని చెప్పి సందర్భంగా మీకు మాట ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు ఎప్పుడు కూడా ఇచ్చిన మాట తప్పట్లేదు. మీరు చేసిన తప్పు ఏంటంటే మీరు ఒక్క నాయకుడిని ఎన్నుకున్నామంటే, ఒక విజన్ ఉన్న నాయకుడిని ఎన్నుకున్నామంటే ప్రజల గురించి ఆలోచించాలి. మీరు ఎప్పుడైనా సరే మీరు ప్రజల గురించి ఆలోచించలేనటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే ఇది పరిస్థితి. 10 సంవత్సరాలు వెనక్కిపోయి ఉన్నాం. మనం 2 సంవత్సరాల్లోనే మొత్తం చేసేద్దామంటే ఈ రోడ్లు కూడా అవ్వదు. అలాంటిది మీరు ఇప్పటికైనా సరే మీరందరూ తెలుసుకొని అభివృద్ధి బాట ఎవరైతే నడుపుతారో అటువంటి నాయకత్వాన్ని మీరు ఎన్నుకుంటే మీ వీధి బాగుంటాయి, మీ కుటుంబాలు బాగుంటాయి. మీరు అన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికో చెప్పేసి ఎవరికో వేసేద్దాం, ఆ టైంకి ఏదో ప్రలోభాలు లొంగిపోయి వేసేస్తే పరిస్థితి ఎట్లానే ఉంటది. మీరందరూ ఆలోచించుకోవాలి. రేపు రాబోయే రోజుల్లోనూ మంచి వ్యక్తిని మీకు ఏంటి కోరుకుంటారు? మా ఇంటికి రోడ్డు ఉంటే చాలు, త్రాగునీరు ఉంటే చాలు, డ్రైన్ ఉంటే చాలు, ఇక్కడ ఉన్నట్టు శుభ్రత ఉండాలి అని ఎవరైనా ఏ మనిషి అయినా కోరుకుంటారు. అలాంటిది ఇవన్నీ లోపించి 5 సంవత్సరాలు కూడా మీరు అనుభవించారు. ఈ 2 సంవత్సరాలు పెట్టించి కూడా అయ్యన్న పాత్రి గారు వచ్చిన తర్వాత మనం 40 లక్షలు పెట్టి రోడ్లు కానీ డ్రైన్ కానీ వేసుకున్నాం. ఇంకా మనకు టైం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ రేపు సెప్టెంబర్లో పెడతానని చెప్పారు. అవి కూడా తప్పనిసరిగా ఏమైనా రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఏమైనా ఉంటే తప్పనిసరిగా అవి కూడా పెట్టి మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ మీ అందరికీ అవకాశం ఇచ్చినట్టు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం.